హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. చాలా డేస్ అయింది నేను ఒక నున్నా అని కూడా మీరు మర్చిపోయి ఉంటారు. బట్ గుర్తుంచుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. ఎందుకు వీడియో చేయలేదు అనేది చాలా పెద్ద స్టోరీ. ఒక మూవీ అంత స్టన్స్ అయింది, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోకి వచ్చేస్తే 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనేవి చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7 ఆర్యన్. జస్ట్ 2 hours 14 minutes ఉండే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం రాక్షసన్, పోర్తుజిల్ లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ ఫిలిం నచ్చుతుంది. ప్లాట్ విషయానికి వస్తే, చనిపోయిన వాడు 5 మర్డర్స్ చేస్తాడు. అసలు స్టోరీ ఏంటి, ఈ కేస్ ని పోలీస్ అయినా హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది ప్లాట్. ఇంట్రెస్టింగ్ ప్లాట్, స్క్రీన్ ప్లే, లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. కానీ ఇన్వెస్టిగేషన్ రొటీన్ థ్రిల్లర్ మూవీస్ లాగే ఉంటది. అది ఓకే అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. అవర్ రేటింగ్ వచ్చేసి 2.75/5. ఈ థ్రిల్లర్ మూవీస్ అన్ని చూసి మీకు బోర్ కొడితే, వీకెండ్ హాయిగా ఫ్యామిలీతో కూర్చొని నవ్వుకోవాలనుకుంటే వాచ్ దిస్ ఫిలిం. ఆ ఫిలిమే నెంబర్ 6 పాంచ్ మినార్. జస్ట్ 2 hours 7 minutes ఉండే ఈ క్రైమ్ కామెడీ ఫిలిం రాజరాజ చోరా, స్వామి రారా, పైసా లాంటి మూవీస్ నచ్చితే ఈ ఫిలిం మీకు నచ్చుతుంది. ప్లాట్ విషయానికి వస్తే, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న రాజ్ తరుణ్కి 2 కాంట్రాక్ట్ కిల్లర్స్ రైడ్ బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది ప్లాట్. ఈ మూవీ స్టోరీ పక్కన పెడితే, ఈ మూవీలో వచ్చే కామెడీ అండ్ రాజ్ తరుణ్ టైమింగ్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పాలి. సో స్టోరీని పక్కన పెట్టేసి ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేయండి. అడల్ట్ కంటెంట్ ఏముండదు, హాయిగా నవ్వుకొని చూసే టైం పాస్ ఫిలిం ఇది. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. అవర్ రేటింగ్ వచ్చేసి 2.75/5. నెంబర్ 5 ఆన్ పావం పొలితట్టు. కొత్తగా పెళ్ళైన కపుల్ డివోర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనేది ప్లాట్. జస్ట్ 2 hours ఉండే ఈ రొమాంటిక్ కామెడీ ఫిలిం. ప్లాట్ సింపుల్, బట్ ప్రొసీడింగ్స్ అనేవి చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి మెన్ చూడాల్సిన ఫిలిం ఇది. అండ్ పెళ్ళైన ఫ్యామిలీస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ ఇన్ తెలుగు. అవర్ రేటింగ్ వచ్చేసి 3/5. నెంబర్ 4 ఒండు సరళ ప్రేమ కథ. అంటే తెలుగులో ఒక సాధారణమైన ప్రేమ కథ అని. కానీ టైటిల్కి సంబంధం లేకుండా ఇదొక డిఫరెంట్ స్టోరీ. 2 hours 30 minutes ఉండే ఈ కన్నడ ఫిలిం లవ్ స్టోరీస్, యూనిక్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకునే హీరోకి వాళ్ళ ఫ్యామిలీ ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. ఆ తర్వాత హీరో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది స్టోరీ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ రైటింగ్ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ప్రతి సెటప్కి పే ఆఫ్ ఇస్తారు. మూవీ చూశాక ఒక కంప్లీట్ మూవీ చూసా అనే ఫీల్ అయితే మనకు పక్కాగా కలిగిస్తుంది. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. బట్ మూవీ పేజింగ్ అనేది స్లోగా ఉంటుంది. స్ట్రీమింగ్ ఆన్ ZEE5 ఇన్ తెలుగు. అవర్ రేటింగ్ వచ్చేసి 3/5. నెంబర్ 3 40 acres. జస్ట్ 1 hour 53 minutes ఉండే ఈ పోస్ట్ అపోకలిప్టిక్ మూవీ సైఫై మూవీస్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అండ్ బ్రూటల్ యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్లో సిచ్యువేట్ అయి ఉంటుంది. ఒక ఫ్యామిలీ 40 acres ల్యాండ్లో బ్రతుకుతూ ఉంటారు. అండ్ వాళ్ళు అక్కడ సాగు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ 40 acres ల్యాండ్లోకి బయట ఉన్న ట్రేస్ పాసెస్ లోపలికి వచ్చి వాళ్ళు కూడా బతకాలి అనుకుంటారు. వాళ్ళు లోపలికి ట్రేస్ పాస్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ల్యాండ్ని బయట వాళ్ళ నుండి ఎలా కాపాడుకున్నారు అనేది ప్లాట్. ఫ్యామిలీతో అస్సలు వద్దు, బ్రూటాలిటీ చాలా దారుణంగా ఉంటుంది. బట్ మూవీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 40 minutes మూవీ గ్రాఫ్ అలా లేస్తుంది. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. అవర్ రేటింగ్ వచ్చేసి 3/5. చాలా డేస్ తర్వాత నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చూశాను. అండ్ ఆ మూవీని నేను థియేటర్లో చూడనందుకు చాలా బాధపడ్డాను. ఆ ఫిలిమే నెంబర్ 2 బిసాన్. 2 hours 30 minutes ఉండే ఈ తమిళ్ ఫిలిం స్పోర్ట్స్ మూవీస్, అడ్వెంచర్ మూవీస్, డ్రామా మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సింపుల్గా ఈ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, వైలెన్స్తో నిండిన ఒక మారుమూల గ్రామం నుండి ఒక ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ అవ్వాలనుకునే ఒక యంగ్స్టర్ స్టోరీ ఈ బిసాన్. ఈ మూవీ రియల్ లైఫ్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని తీసుకున్న ఫిలిం. లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ హైలైట్ ఆఫ్ ది ఫిలిం అని చెప్పాలి. బట్ మూవీ పేజింగ్ అనేది స్లోగా ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. అవర్ రేటింగ్ వచ్చేసి 3.9/5. ఈ ఫిలిం ఈ వీక్లోనే కాదు, ఈ మంత్లోనే కాదు, ఈ ఇయర్కే బెస్ట్ ఫిలిం అని చెప్పాలి. ఈ ఫిలిం చూశాక మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ గుర్తు రావడం పక్కా. ఆ ఫిలిమే నెంబర్ 1 హోమ్ బౌండ్. జస్ట్ 1 hour 55 minutes ఉండే ఈ బెస్ట్ 2025 ఫిలిం ఫ్రెండ్షిప్ మూవీస్, డ్రామా మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్, ఎట్ డార్క్ రియాలిటీ సేయింగ్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. రూరల్ విలేజ్లో ఉండే 2 బెస్ట్ ఫ్రెండ్స్ రెస్పెక్ట్ పొందడానికి ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళారు అనేది ప్లాట్. ప్రజెంట్ మన సొసైటీలో ఉన్న డార్క్ సీక్రెట్స్ని చాలా హార్ట్ హిట్టింగ్గా చూపించింది ఈ ఫిలిం. అందరూ తప్పకుండా చూడాల్సిన ఫిలిం ఇది. సో డోంట్ మిస్ దిస్ ఫిలిం ఎట్ ఆల్. కానీ ఈ ఒక్క
ఒక్క మూవీ తెలుగులో లేదు. సబ్ టైటిల్స్తో అయినా పర్లేదు, హిందీలో చూసేయండి. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అవర్ రేటింగ్ వచ్చేసి 4/5. సో దట్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లగింగ్ అవుట్ జల్సా పీడియా.